హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఏపీలో రాజకీయాలు మళ్ళీ కాంగ్రెస్ వర్సెస్ వైసీపీగా మారిపోతూ వస్తున్నాయి. కాంగ్రెస్ సంబంధించి షర్మిల ఏపీపీసీసీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆమె మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అయితే ఇటీవల వైసీపీకి విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన తర్వాత విజయసాయిరెడ్డి షర్మిలను కలిశారు. షర్మిల కలిసినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అంశాలను ఆయన అన్ని షేర్ చేశారంటూ కూడా షర్మిల చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు షర్మిల అంశాలను దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా రాజకీయం చేసుకుంటూ వస్తుంది. ఇక మరోవైపు ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా 27 సంవత్సరాల తర్వాత మళ్ళీ విజయం సాధించుకొచ్చింది. అక్కడ 2 సార్లు సీఎంగా పనిచేసినటువంటి కేజ్రీవాల్ మూడోసారి ఓటమి పాలారు. మూడోసారి ఆయన విజయం సాధిస్తారని చెప్పినట్టు తెలిసినప్పటికీ కూడా అక్కడ మాత్రం ఘోర పరాభవం పడింది. దేశ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాల మీద ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. ఫస్ట్ ఢిల్లీ రాజకీయాల గురించి చెప్పి ఏపీ రాజకీయాలు వెళ్దాం. ఏంటి ఊహించిందేనా, ఊహించగలిగి అలా వచ్చిందంటారా? ఇప్పుడు సాధారణంగా మనకి ఉద్యోగాల్లో చేస్తున్నాం అనుకోండి, ఎవరికైనా 60 ఏళ్ళకి రిటైర్మెంట్ ఉంటుంది. అలా రాజకీయాల్లో కొంతమంది ప్లాంటెడ్ క్రీచర్స్ అంటారు. నేను ఎప్పుడు ఓకే, ఈ అరవింద్ కేజ్రీవాల్ అనే వ్యక్తి అన్నా హజారే కాంగ్రెస్కి ఎగ్నెస్ట్గా లోక్పాల్ బిల్లు కోసం ఉద్యమం చేసినప్పుడు మొదలైన రాజకీయ ప్రస్థానం. అప్పుడు ఎవరికి అనుమానం రాకుండా లోక్పాల్ బిల్ గురించి ఆ ముసలాయనికి సాయం చేసినట్టుగా నటిస్తూ ఈయనొకడు, నెక్స్ట్ ఆవిడ ఎవరు కిరణ్ బేడి గారు, ఆ రామ్దేవ్ బాబా వాళ్ళ చుట్టూ అక్కడ భజన. ఈ రామ్దేవ్ బాబా ఒకటి గురించి చెప్పక్కర్లే, ఒక్క బిల్లు ఎవడు ఒక్క జిఎస్టీ కట్టు ఏం చేస్తారో అడిగే తెలియదు. మొత్తం ఐలాండ్లు ఆ మూలికలు ఆవులు గేదెలు పెట్టి మొత్తానికి అడ్వాన్స్ ఎత్తామి మొత్తానికి ప్రపంచాన్ని శాసించేస్తుండే ఆయన. ఈ కిరణ్ బేడి గారు చూస్తే పాండిచేరి లాంటి గవర్నమెంట్లో కాంగ్రెస్ ఎప్పుడు సుస్థిరంగా ఉంటున్న దగ్గర కాంగ్రెస్ నామరూపాలు లేకుండా చేయగలలో సక్సెస్ అయ్యారు. అండ్ గవర్నర్ పదవిలో ఉంటున్నప్పుడు ఏం చేయగలరు, ఎలా బుల్డోస్ చేయొచ్చు అన్నదానికి ఆవిడ కిరణ్ బేడి గారు ఒక నిలువెత్తు నిదర్శనం. ఎందుకంటే ఆవిడ ఎప్పుడైతే బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిని నిలబెట్టినప్పుడు బీజేపీకి నున్నగా గుండుకు సున్నం రాసి కూర్చోపెట్టారు. తదనంతర పరిణామాల్లో ఆవిడని ప్రత్యక్ష రాజకీయాలు కాకుండా పరోక్ష రాజకీయాలు కేంద్రపాలిత ప్రాంతంలో ఒక గవర్నర్ ఎలా చేస్తాడు అన్న దగ్గర ఒకవేళ కాంగ్రెస్ గెలిచిన, ఇప్పుడు ఉదాహరణకు చూడండి, వాళ్ళకి కూడా కాంగ్రెస్ శీలా దీక్షిత్ ఆయనలో జరిగిన డెవలప్మెంట్ కింద కాంగ్రెస్కి అభివర్ణిస్తారు. అలాంటిది ఎప్పుడైతే కాంగ్రెస్ని ఆ విధమైన అభివర్ణన లేకుండా నామరూపాలు లేకుండా చేయడానికి, ఇప్పుడు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, గతంలో తెలుగుదేశం ఆయనలో కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తూ ఉండేవాడిని. ఏది ఒక పెద్ద బండరాయిని మెడ్డాయించడానికి ఒక గుణపం, దాని కింద ఒక గులకరాయి. అలా కాంగ్రెస్ అనే ఓటు బ్యాంక్ని, కాంగ్రెస్ అనే పార్టీని నామరూపాలు లేకుండా చేయడానికి మీరు సాధారణంగా రాజకీయాల్లో కొంతమంది పాత్రల్ని శకునుల లాంటి రోల్తో పోల్చాలి. సైంధవ రాజకీయాలు అంటారు. సైంధవుల్లో అడ్డుపడడానికి కాంగ్రెస్కి శకుని తరహా రాజకీయాలు అంటే ఇటున్నట్టుగా అటున్నట్టుగా తేడా తెలియకుండా ఎటు కాకుండా కొంప ముంచింది కాంగ్రెస్కి. హర్యానా చూసుకోండి, ఛత్తీస్గఢ్ చూసుకోండి, ఇంక్లూడింగ్ పంజాబ్ లాంటి దగ్గర ఆ సిద్ధుని ఆ కెప్టెన్ గారిని ఇద్దరిని కొట్టుకు సచ్చిలా చేసి మధ్యలో దూరి చీకటి దెబ్బకి కాంగ్రెస్ నామమాత్రం లేకుండా పోయింది. అప్పటిదాకా కెప్టెన్ గారిది సిద్ధు గారి ప్రభావం ఇప్పుడు కనబడకుండా పోయింది. సో అక్కడ మీకు ఎప్పుడైనా సరే గుజరాత్లో చూడండి, కాంగ్రెస్ అప్పటిదాకా అహ్మద్ పటేల్ చనిపోయాడు, అప్పటిదాకా ఉన్న రాజకీయ తంత్రమే మారిపోయింది కాంగ్రెస్కి. ఎప్పుడైతే ఇతను తర్వాత వీళ్ళకి ఇంకో కాంగ్రెస్కి ఉన్న దరిద్రం ఏంటంటే ఆ ముసిలి జంబూకాలని ఇప్పటికే వదలరు. ఉదాహరణకు ఆ గ్యాలెట్ గారిని వాడిని ఎన్నిసార్లు చెప్పినా సరే ఆడు కోర్ట్ ఆపరేషన్స్. ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారికి ఒక కోర్ టీం ఉంటుంది, ఉదాహరణకు మాధవరావు సింధియా కొడుకు, సచిన్ పైలట్, ఇలాంటి వాళ్ళతో అతను రాజకీయ క్షేత్రంలో ఉన్నప్పుడు బతకనేవాలేదు ఈ ముసలోళ్ళు. ఇప్పటికీ ఆ దిగ్విజయ్ సింగ్, జయరాం రమేష్, ఏలినట్ శనిబేచ్ అంటారు వాళ్ళని. వాళ్ళకి ఈ జన్మ కొదలరాలు, వాళ్ళ బుర్ర ఇంకా ఎప్పుడో 1947లో గాంధీ గారితో ఉన్నప్పుడు టైం ఉన్న రాజకీయ తంత్రమే. ఇప్పుడు లేటెస్ట్ కొట్టుంటే మాడు పగిలిపోయి నరేంద్ర మోడీ, అమిత్ షాలను ఎదుర్కోవడానికి వీళ్ళ దగ్గర సామర్థ్యాలు లేవు, వీళ్ళతో స్ట్రాటజీస్ కావు. పైపేసి కాంగ్రెస్కి ఎలా తయారు చేశారంటే, ఉదాహరణకి ఇప్పుడు బీజేపీ పార్టీతో మీరు కంపేర్ చేస్తే మేము 250, 300 గెలుస్తాము, 400కి ఏం చేస్తాం, ఇలాంటి దగ్గర వీళ్ళు ఒక 100 వస్తే చాలు, లేకపోతే 150 వస్తే చాలు, కూటమి కట్టి మేము ముందుకు వెళ్తాం అన్న దైద్రానికి దిగజారు చేశారు ముసలోళ్ళు. అయినా సరే వాళ్ళు తీరుకోరు. పైపచ్చు అర్రులు చేస్తుంది కాంగ్రెస్కి కొత్త నాయకత్వం కావాలి. ఇప్పుడు తెలంగాణలో చూడండి, రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చారు, టక్ 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 చాప్ స్టిక్లో కొట్టుకుని వెళ్ళిపోగలిగాడు. అదే పాత ముసలోళ్ళకి ఎవరికైనా ఇచ్చుంటే హనుమంతరావు గారు రాహుల్ గాంధీ గారికి రాజీవ్ గాంధీ గారికి వీరవిధేయుడని ఇంకో పెద్ద ఆయన ఎవరినో చూసి ఈయన మరి మామూలు మనిషి కాదు, సోనియమ్మకి వీరవిధేయుడు, ఇలాంటి కథలు విని పొరపాటున పోయి ఉంటే కాంగ్రెస్కి మళ్ళీ పాత స్థానాలే. సో ఇక్కడ మీకు ఇంకోటి ఏంటంటే, ఈ కేజ్రీవాల్ అనేవాడిని అన్నా హజారే టీంలోంచి తీసుకొచ్చి బీజేపీ ఎగనెస్ట్ కాంగ్రెస్కి ప్లాన్ చేసింది. బీజేపీ చేసిందా? ఆబ్వియస్గా బీజేపీ. నేను ఇవాళ డిబేట్లో రఘురామ్ గారితో మాట్లాడుతుంటే కూడా డైరెక్ట్లీ అంటే ఆల్మోస్ట్ ఒప్పేసుకున్నాడు ఆయన. ఎందుకంటే బికాస్
35% గెలుపోవటంలో అతీతంగా ఓటు బ్యాంక్ ఉండే దగ్గర ఇవాళ 10 రూపాయలు డిజిట్లకి కన్ఫైన్ అవుతుంది. అవును 6.4 ఎంత ఉంది. అవును 6.4. అలా ఇంకా మరీ పరాకాష్ట. లాస్ట్ టైం 3.6 ఎంత ఉందండి, ఇంకా పెరిగింది మాకు 3% అని. ఇంక ఈ జన్మకు మారరా అనుకున్నాను నేను. ఎందుకంటే నేను అంటుంది ఏంటంటే మొనాటమీ బ్రేక్ అవ్వాలి. ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఢిల్లీ ఎలక్షన్ మీరు అత్యంత గమనించగలిగితే అక్కడ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ 2 తీసుకోండి. విద్య వైద్య ఆరోగ్యానికి పెద్దపేట వేయాలి. ఇది ఉదాహరణకి బీజేపీ లాంటి గొప్ప పార్టీ, బీజేపీ లాంటి గొప్ప నాయకుడైన వాజ్పేయి గారు ఇచ్చిన స్లోగన్ విద్య వైద్య ఆరోగ్యం తప్ప ఇంక దేనికి ఏది ఫ్రీ ఇవ్వకలే ప్రజలకని. దాన్ని ఎక్కువగా ఎంఫసైజ్ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ కానీ అక్కడ వైఎస్ఆర్సీపీ కానీ 2 ఎలా కుదేలే చూడండి. ఒకట్లేండి వైఎస్ఆర్సీపీతో కంపేర్ చేస్తే ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి స్ట్రెంత్ కన్నా వీళ్ళకి నెత్తిక్కలు చాలా ఎక్కువ వచ్చాయి. ఆ శిశువుడి టీ-షర్ట్ వేసుకొని వస్తాడండి, ఏమైనా మార్నింగ్ జాగింగ్ కార్యక్రమం అంటే రాజకీయాన్ని రాజకీయ పరంగా చేయాలి. ఒక క్యాజువల్ వేలోను వీళ్ళు పైపచ్చి ఏంటంటే జీవితాంతం లెఫ్టినెంట్ గవర్నర్లతో కొట్టుకొని చావడం అంటే వీళ్ళ దగ్గర ఏముండదు. గవర్నర్ అంటేనే తీసేసిన తహసీల్దార్తో సమానం. అంటే ఇంక పనికిరాడు బాబు రాజకీయాలు అన్నప్పుడు ఆ పార్టీ పరిరక్షించడానికి ఒక గవర్నర్ పదవి ఇస్తుంది. దానికి జస్ట్ ఇంప్రూవ్డ్ వెర్షన్ ముఖ్యమంత్రి కేంద్ర పాలిత ప్రాంతాలు. ఎందుకంటే చేతిలో ఏ డిస్కషన్స్ ఉండవు. పైపచ్చి కేంద్రంతో సత్సంబంధాలు లేకపోతే వీళ్ళు పని అవ్వదు. అలాంటి దగ్గర మీరు షీలా దీక్షిత్ మార్క్ని నేను ఎన్నిసార్లు చెప్పాను, యూపీఏ 2 టెన్యూర్లో ఆవిడ సక్సెస్ నేరేషన్ ఇస్ వెరీ 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 హై. ఎందుకంటే ఢిల్లీ అభివృద్ధి చెందిన విధానం ఒక డిఫరెంట్ ప్లేస్లో అయింది. అది కాంగ్రెస్ గవర్నమెంట్ కేంద్రంలో ఉంది, యూపీఏ పరంగా ఉంది కాబట్టి. అదే ఇప్పుడు బీజేపీ పరంగా ఉన్నప్పుడు వాళ్ళు చెప్పి ఆ పొగడి కబురు ఒకటి ఉంటుంది డబుల్ ఇంజిన్ సర్కార్ అని, దానికి ఉపయోగపడుతుంది. అంతకన్నా ఏమీ లేదు. కానీ ఇక్కడ ఏంటంటే తాత్కాలికంగా మనం ఏమీ చేయలేని కాంగ్రెస్ని శాశ్వతంగా పరిష్కరించడానికి ఈ అన్నా హజారే ధర్మం అని ఈ కేజ్రీవాల్ అటువంటి ఎప్పుడైతే ప్లాన్ చేశారో మీరు ఎలా చూడండి రాజకీయ క్షేత్రంలో అలా కనుమరుగు కాకపోతే చూడండి. స్పాన్ ఆఫ్ నో టైం మీరు గమనిస్తే సమాజ్వాదీ పార్టీ కానీ లేదంటే మా శరద్ పవార్ గారు కానీ వీళ్ళందరూ రాజకీయ ఉద్దండులు. వీళ్ళ పార్టీలు ఏమైనా నేషనల్ పార్టీలు అవలేదు. ఎందుకంటే ఈ కరకరకరమ కాల మధ్యలో తిరిగిన పాపానికి అంత వాళ్ళ ప్రమేయం లేకుండా కాదు. గుజరాత్ మీకు నేను చెప్తున్నాను కదా ఎలా స్పాన్ ఆఫ్ నో. ఛత్తీస్గఢ్ ఏమైంది, హర్యానా ఏమైంది, చాలా చాలా ఇవన్నీ ఆమ్ ఆద్మీ పార్టీ లిటరల్గా డ్యామేజ్ చేసింది. కానీ మీరు 2 గమనించండి. విభీషణుడు రణతంత్రం అంటే విభీషణుడు ఇటు నుంచి వచ్చి రాముడికి సాయం చేస్తే గెలుపుకి, శకునిగాడు ఇక్కడ ఉండి వీళ్ళు ప్రాణాలు తీసి ఓటమి మొత్తం ఉన్న వాళ్ళందరూ 100 మంది పైన ఉన్నా సరే నొన్న గుండు గీయించడానికి ఎలా ఉపయోగపడిందో చూడండి. ఆ తరహా రాజకీయం ఆమ్ ఆద్మీ పార్టీ చేసింది. అసలు మీరు ఒకటి గమనించారా, బీజేపీ పార్టీలో ఎవడైనా జాయిన్ అయితే వాషింగ్ పౌడర్ నిర్మ, లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరంగా వెళ్ళినా సరే ఇప్పుడు ఇంత డ్యామేజ్ జరుగుతుందన్నా సరే కాంగ్రెస్ నువ్వంటే ఐఎన్డీఏ కూటమి అంటేనే నాకు ఇష్టం, ఐఎన్డీఏ కూటమి అంటేనే నాకు ఇష్టం అంటే దీనికి కూడా అమరాబుద్దుల్లా గారు అమోకంగా రామాయణం కథ ఏదో పెట్టి విభీషణ్ అనుకుంటాను ఇటు చక్రాన్ని ఇష్టం మర్చిపోయాడు కాదు. ఇప్పుడు ఇండియా కూటమిలోనే ఉన్నారు వాళ్ళు, ఎందుకు ఎలక్షన్స్ వచ్చేసరికి డిఫర్ అవ్వాల్సి వచ్చింది? వాళ్ళకి పైనుంచి ఇప్పుడు తోలు బొమ్మలు అటు ఉంటారు సార్, చేతుల్లో ఎలా వేలు కదిలితే ఆ బొమ్మలు ఆడతాయి. కానీ అదే బొమ్మలు మాసాడు ప్రదర్శన చేస్తున్నాయి అనుకుంటే అది కాంగ్రెస్ ఒక్కరికే అది తెలుస్తుంది బొమ్మలు మాసాడు బ్రహ్మాండంగా ప్రదర్శిస్తున్నాయని. కానీ చేతులు వేలు కదులుతుంది బీజేపీ అని తెలుసుకోలేకపోతున్నారు మాలోకాలు. మీరు కావాలంటే చూడండి ఎక్కడ కాంగ్రెస్ ఉందో మీరు ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్ ఇవన్నీ గమనించండి. 30 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళు నామరూపాలు లేకుండా పోతారండి దారుణంగా, చాలా దారుణంగా. ఇక టీఆర్ఎస్ చూడండి ఎవడు దగ్గరికి వస్తాడు కలకల్లాడుతున్న వాళ్ళందరికీ కాల మధ్యలో దూరుతాడు, ఎత్తిపోతల పథకమే. లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి సున్నారాడు పెట్టి బీజేపీకి స్థానాలు గెలబెట్టండి ఎంపీ ఎలక్షన్లో. ఎవరు ఊహించిన విధంగా మనోడే అందరినీ భలే ఉచకేస్తాడు. కేసీఆర్ని కూడా ఏ టీఆర్ఎస్ తీసి బీఆర్ఎస్ పెట్టు, నాదేంది కదా నీదే వద్ది ఇలా తగిలిన తమాషా చూసే బ్యాచ్. దాని ఏంటి అలా కూసగాడిది వచ్చి మేసగాడిని చెరగొట్టిన బ్యాచ్ ఇది. మొత్తం అందరూ ఎత్తిపోతలే చూసుకోండి కావాలంటే. ఇది కాదా మీరు చూడండి. నిజమే. లేకపోతే ఏ దిక్కుమాలి లెక్కర్ స్కీమ్ ₹1 పట్టుకున్నాడు ఎవడన్నా యువతలకి తెలంగాణకు మంటెట్టేసాడు, అక్కడ వైఎస్ఆర్సీపీకి మంటెట్టేసాడు. అది ఎవడన్నా ఉన్నాడు అక్కడ ఒవ్వళ్ళు ఎడవడం మట్టుకు గోపెట్టలో ఇంక్లూడ్ విజయసాయి రెడ్డితో సైతం పాదరసాల్లో జారుకుని దొబ్బేశారు ఎక్కడ కంచూపు మేరలో కనపడకుండా. ఏంటిది ఈ ఎలక్షన్ అయ్యేసరికి అందరూ ఎందుకు ఎత్తిపోతల పథకాలు. సో మీరు ఎస్కేప్ అయిపోయిన తర్వాత ముందు మీరు అందరూ గోపెట్లలో సురక్షిత ప్రాంతాలు వెళ్ళండి, కేజ్రీవాల్ గారిని ఎత్తేస్తున్నాం మీరంతా ఎంత ఆఫ్టర్ ఆల్ అన్న కార్యక్రమం తెరలేపారు. లేదంటే అరెస్ట్ అట ఎవడో అంతలకంతల మాగాడు ఎవడో తెలియనోడు ఎప్పుడూ రేపెట్టా అనగానే ఇక్కడ కవితని అరెస్ట్ చేసేదాకా వాళ్ళకి మిషన్ ఇంపాసిబుల్ అవ్వలేదు. మేము కవితనే కేజ్రీవాల్ సిసోడియా టీ-షర్ట్ సిసోడియా కానీ కూడా లోపల కూర్చోబెట్టారు. కాలు జాపుకొని కాలు పీసుకొని కాలు పట్టుకుంటే ఏమైంది. ఇందాక లెఫ్టినెంట్గా ఉన్నాను ఆదేశాలు ఇచ్చింది
సెక్రటేరియట్ మొత్తం మడతెట్టిండని. ఒక్క కాగితం కూడా బయటకు బయటికి వెళ్ళకూడదు. ఏడు చేస్తారు కాగిత పరాలు చేసుకుని తిరగాలి. నీ పాటు ఉన్న వాళ్ళకి అందరికీ ఇంటెలిజెన్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి కేజ్రీవాల్కి నాకు ఎప్పుడో మడతెట్టేస్తారని విషయం ఎప్పుడో తెలుసు. ఏట్లేని దానికి అన్నాలు జైల్లో పెట్టారండి. ఆ లెక్కర్ స్కామ్లో ఏమైనా రూపాయి డబ్బులు పట్టుకున్నారు ఎక్కడైనా? ఈడీ కానీ లేదా ఫెరా యాక్ట్లు కానీ లేదంటే సిబిఐ కానీ ఎవడన్నా పట్టుకున్నాడా? కానీ వాళ్ళు అనుకున్నారు అంతే, లాప్ డేసేలేండి అని. పైపచ్చు కేజ్రీవాల్కి నెత్తిక్కోవాలి అన్నానికి పైకి మఫ్లరు గరీబోల్లాగా బెకారోల్లాగా తిరుక్కుని వాళ్ళు జూలంగా షర్ట్లు ఇక్కడ నైటీలో తెలియదు షర్ట్లో తెలియదు అలా వేసుకొని తిరిగి ఎవడైనా సరే 40-45 కోట్లు బిల్డింగ్ కట్టేశాడు కళ్ళ ముందు. అసలే మామూలుగానే మొన్న వచ్చి అమిత్ షా గారు ఏడొచ్చే బిల్డింగ్ లేటే అని అడుగుతున్నారు అనే విషయమే చర్చనీయాంశాలు. అలాంటి దాకా సీసమాలని కలకల్లాడుతూ కట్టి ఊరుకుంటారు. అన్ని సంవత్సరాలు రాజకీయాల్లో చేశాడు అంటే 45 కోట్లు పిసికేసాడని అర్థం ఒప్పుకుంటారా? అర్థం కాదు ఇప్పుడు ఆయన అలా కదా నిన్నట్టుగా ఒప్పుకున్నట్టే కదా. బిజినెస్ పైకి మఫ్లర్ లూజ్ షర్ట్ వేసుకుని నేను అసలు అలాంటి చేయట్లేదు సత్యమేవ చేస్తే అన్నాచారి అడుగుజాడల్లో ట్రాక్టర్ నడుపుతాను లారీ నడుపుతాను అంటే ఏమవుతుంది? మీకు ఒక విషయం చెప్తాను సార్. కామన్ మ్యాన్ని అట్రాక్ట్ చేయలేని కామన్ పార్టీ కింద దాన్ని అభివర్ణించాలి. నాకు తెలిసి ఒక 5 లక్షల మంది అక్కడ డ్రైవర్లు ఉంటారు వేరియస్ ప్రావిన్సెస్ నుంచి సెటిలర్స్. 1,60,000 మందిని ఒక బిలో పవర్టీలోనూ ఒక దగ్గర సమ్ బేసిక్ వర్క్స్ చేసుకుంటున్న వాళ్ళు ఉంటారు. అంటే దగ్గర 7 లక్షల మందిని ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల్ని బిలో పవర్టీలో ఎవరిని పరిరక్షించుకోలేకుండా ఓటు బ్యాంక్ అంతా ఇటుపక్క బీజేపీకి టర్న్ అవుట్ అయింది. అసలు సాధారణంగా ఎస్సీ ఎస్టీ కొన్ని సెక్యులర్ భావాలు ఉన్న ముస్లిం ప్రావిన్సెస్లు ఇవన్నీ కూడా డౌన్ సైజ్ అవుతూ ఆమ్ ఆద్మీ పార్టీకో కాంగ్రెస్కో పరిరక్షించాలి. అలా 2 కోతులు కొట్టుకుంటే పిల్లి వచ్చి రొట్టె పట్టుకు వెళ్ళిపోయినప్పుడు బీజేపీ పట్టుకుపోయి వీళ్ళకేమో కొట్టుకుని సెక్యులర్ భావాలు మేము దేశం కోసం మా తాత చచ్చిపోయాడు మా మామ చచ్చిపోయాడు అనుకుని కబుర్లు చెప్పుకొని తిరిగారు. ఏమైంది? 3 ముఖ్యమంత్రులు కొడుకులు కూతుర్లు పోరాడపడ్డారు అక్కడ. ఇక్కడ వీళ్ళు కాంగ్రెస్ కొట్టుకుంటా ఉంది, ఆపు కొట్టుకుంటుంది, మధ్యలో బీజేపీ సైలెంట్ గా వాళ్ళ ఓట్ బ్యాంక్ వాళ్ళు. లేదు ఇప్పటికైనా ఆప్ దరిద్రం వదిలించుకుంది. కాంగ్రెస్ బాసాదిగా 4 ఎలక్షన్స్కి వెళ్ళొచ్చు. అవునా? లేదు వేస్ట్ అండి అది. కాంగ్రెస్ ఆ గేమ్ తెలుసుకుని కూడా ఇంకా వాళ్ళ కాళ్ళ మధ్యలో వీళ్ళు తెచ్చుకుని పాబంధకాలు క్రియేట్ చేసుకోవడం వేస్ట్. ఏంటంటే మీరు ఇప్పుడు ఆప్ని బీజేపీ ప్లాంటెడ్ క్రియేచర్ అంటారు. ఆబ్వియస్లీ అన్నా హజారే ఇప్పుడు లోక్పాల్ బిల్లుకి అన్నా హజారే టైంలో ఎవరండి మెయిన్? వీళ్ళే కదా, ముగ్గురే కదా. అది ఆ రోజు కాంగ్రెస్కి ఎదిరించడానికి వచ్చిన వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ సన్నిధానంలోకి ఎందుకు పోతాడు? సెకండ్ రాజకీయమే కదా అది. ఓకే చూసుకొని కావాలంటే. సో అందుకోసమే ఏంటి ఈవీఎంలు మళ్ళీ ఇవన్నీ టైం వేస్ట్ ఏమో సార్, అది ఎలక్షన్ కమిషన్ బాధ్యత కదా. వాళ్ళు చెప్తారేంటి మీకు రజిత్ కుమార్ ఇక్కడ 25,70,000 ఓట్లు ఎత్తేసిన రోజు నెక్స్ట్ డే వచ్చి సారీ చెప్పినప్పుడే మనం ఆలోచించాలి సార్. ఇది ఏదో తేడా జరుగుతుంది, ఇన్ని ఎవడో అడగలేకపోతున్నాం, మనకు ఎవరికి సత్తువులు లేవని మూసుకొని కూర్చోవాలి అంతే. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ తీసుకోండి, వైఎస్ఆర్సీపీ మీద అంత గోడతో మహారాష్ట్రకు ఒక న్యాయం, ఆంధ్రప్రదేశ్కి ఒక న్యాయం. అవును కాంగ్రెస్ అడుగుతుంది. ఎలా అడుగుతుంది? వైఎస్ఆర్సీపీ గురించి ఏమైనా అడిగిందే? మళ్ళీ మహారాష్ట్ర విషయం మాట్లాడుతుంది. ఇప్పుడు ఎలక్షన్ మిషన్స్ అంటే దేశవ్యాప్తంగా జరుగుతుంది, దాని మీద మొత్తం తంది కాంతి కూడా వంచేసుకోవాలి కదా నేషనల్ మూవ్మెంట్ అని తీసుకురావాలంటే. ఇప్పుడు మీకు అన్యాయం జరిగినప్పుడు నాకు అల్లప్పుడు నీకు చిన్నప్పుడు నేను చాక్లెట్ ఇవ్వలేదమ్మా నీ జట్టు పీస్ అని ఈ పక్క యువతల పక్క కూడా రాగానే ఇది పెద్ద కార్యాచరణ అంటే ఎలాగుంటుంది? దాన్నే ఉమర్ అబ్దుల్లా గారు దాంతోనే పోల్చారు. సో యూనిటీ లేకుండా పోతుంది పార్టీల మధ్య అంతే ఆబ్వియస్లీ. ఇప్పుడు మీకు ఎప్పుడు నేను చెప్తున్నాను సార్, జాతీయ పార్టీ పోరాటం ఎలా ఉండాలంటే నేను ఈ మొత్తం నాకు రాజ్యసభలోను పార్లమెంట్లో నాకు కావాల్సిన 2/3 మెజారిటీకి నేను మొగాడిని అని నిలబడినప్పుడు తర్వాత మిగిలిన 5 తోడవుతాయి. నాకు నేను చట్టుకుంటున్నానండి 100 ప్రస్తుతం మిగిలింది మీరు తెండి ఈ కోమట కోట్ కూర్చొని